हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ సబ్స్క్రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో ఆల్రెడీ మీరు ఆయన మాటల్లోనే వీడియో విని ఉంటారు. ఇది 20 నిమిషాలు 2 వీడియోస్ అనేవి వచ్చి ఉన్నాయి. సో ఈ వీడియో నేను 10 నిమిషాల దాకా ఎడిట్ చేస్తున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎన్ని నిమిషాలు వస్తుందో తెలియదు. ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే ఎలివేటెడ్ షెడ్ అండి. సో ఈయన పొట్టేళ్ల పెంపకం ఎలా చేస్తున్నారు, ఎలా కట్టున్నారు, ఆయన మాటల్లో కూడా విని ఉన్నాం. కాకపోతే మనకు వచ్చిన కాల్స్, మనకు వచ్చిన డౌట్స్, వాటిని క్లియర్ చేయడానికి కొద్దిగా ఈ వీడియోని మన వర్షన్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ఈ వీడియో ఎడిట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఈ వీడియోలో ఎలివేటెడ్ షెడ్ గురించే మనం మాట్లాడుతున్నామండి. ఎలివేటెడ్ షెడ్ రకరకాలుగా కడుతున్నారు. ఇక్కడ మనకు మొత్తం 3 ఉన్నాయి ఎలివేటెడ్ షెడ్. ఇది లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఒకటి, అవతల పక్క 2 ఉన్నాయన్నమాట. ఇవి 2 షెడ్లు. సో ఇటుపక్క కుడివైపు ఇంకొక షెడ్ కూడా ఉందన్నమాట. సో మొత్తం 3 షెడ్లు ఉన్నాయి. సో మొదట స్టార్టింగ్లో వేసిన షెడ్ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, ఇది వేసారనమాట స్టార్టింగ్లో. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేది కొత్త షెడ్. సో ఇది స్టార్టింగ్లో వేసిన షెడ్. ఫస్ట్ ఆయన ఫామ్లో పెట్టిన షెడ్ వచ్చేసి ఇది పెట్టారనమాట. దాని తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంక్ పెట్టి, ఇది చివరిగా కట్టిన షెడ్ అనమాట. ఈ గ్రీన్ కలర్ ఉండేది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండేది సెకండ్ టైం కట్టింది. సో మూడు రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, 3 షెడ్లు 3 రకాలుగా ఉన్నాయి. సో దీనికి కింద వచ్చేసి గాలిపోవడానికి గోడలు కట్టేసి గాలిపోవడానికి ఇది స్పేస్ అనేది ఇచ్చున్నారు. సో ఇంకొక దానికి ఫుల్గా బ్లాక్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క దానికి మార్చుకుంటా. దీనికి చూడండి, మీరు టోటల్గా కింద నుంచి బ్లాక్ చేసేస్తున్నారు అనమాట. కింద నుంచి సంద అన్నమాట లేదు, పైన ఆ కట్టెలు అనేటివి మీకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ లోపల ఎలా ఉందో దాని గురించి మాట్లాడదాం. మీరు వీడియోలో చూస్తూ ఉండండి, నేను చెప్పుకుంటూ వస్తాను. సో షెడ్ విషయానికి వస్తే 800 జీవాలు పడతాయండి. ఇక్కడ 800 కెపాసిటీ కలిది ఇది. సో ఎలివేటెడ్ షెడ్ అంటే మీరు చాలా రకాలుగా చూసుంటారు. ఇక్కడ మీరు ప్రత్యేకం ఏంటంటే మధ్యలో మీకు కాంక్రీట్ పోసినారనమాట, సిమెంట్ కాంక్రీట్. ఆయన పైకి ఎక్కకుండా ఆయన ఫుల్ ఫోకస్, ఆయన ప్రయత్నించింది ఏంటంటే లేబర్ని తగ్గించుకోవాలా, సో పని ఈజీగా ఉండాలా అన్న కాన్సెప్ట్ తోటి ఆయన షెడ్ కట్టారు. సో కింద ఇది సిమెంట్ తోటి వేసేస్తున్నారు అనమాట, రోడ్డు మాదిరిగా. ట్రాలీ వెళ్ళడానికి రావడానికి ఫ్రీగా పెట్టుకున్నారు. అలాగే ఈ షెడ్కు ఆయన కట్టుకున్న తర్వాత కొంతమంది డాక్టర్స్ వచ్చి విజిట్ చేశారు, బ్యాంక్ ఎంప్లాయీస్, మేనేజర్స్ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. ఈ కాన్సెప్ట్ బాగుందనేసి వాళ్లకు ఎవరైనా లోన్ కోసం వచ్చినా లేదా డాక్టర్ని సజెషన్ అడిగినా ఈ ఫామ్ విజిట్ చేయమనేసి వాళ్ళు సజెషన్ చేస్తున్నారు. నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు ఈ ఫామ్కి సంబంధించి ఆ రోజు కూడా తెలంగాణ నుంచి ఫలానా డాక్టర్ని నాకు రిఫర్ చేశారు ఈ ఫామ్ చూడమని చెప్పి అనేసి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నారు. అది కూడా నేను అక్కడ చూశాను, గమనించాను. అంటే డాక్టర్లు, బ్యాంక్ లోన్ ఇచ్చేవాళ్ళు కూడా ఈ ఫామ్ని రెఫర్ చేస్తున్నారు, ఇదిగో ఇలా కట్టుకోండి బాగుంది అనేసి. సో ఇక్కడ ఏంటంటే పని శ్రమ తగ్గించుకోవడం, అలాగే మనుషులు అక్కడ లేబర్ని తగ్గించడం మీదే ఫుల్ ఫోకస్ పెట్టున్నాడు ఆయన. 2 చెప్తాను. ఒకటి ఏంటంటే మామూలుగా ఎలివేటెడ్లో మనం ప్లాట్ఫామ్ ఉంటుంది, పైకి ఎక్కడానికి మెట్లు అనేవి ఉంటాయి. సో అది ప్రతిసారి మేత ఇక్కడి నుంచి ఎత్తుకునేసి అక్కడికి పోవడం అనేది కష్టం అవుతుంది. 100 జీవాలు ఉన్నాయంటే 300 కేజీల దాకా పైకి తీసుకొని పోవాలా, అక్కడ శ్రమ అయిపోతుంది అన్న ఉద్దేశంతో కింద ప్లాట్ఫామ్ అనేది చేశాడు ఆయన. సో పొట్టేళ్ళు ఒక్కసారి పైకి వెళ్ళాయంటే, ఏ షెడ్లో అయినా ఒక్కసారి పైకి వెళ్ళాయంటే మళ్ళీ కటింగ్ అయ్యేదాకా కిందకి దిగవు అనమాట. సో అదే రీతిలో ఆయన కూడా పెట్టున్నారు. సో షీట్ విషయానికి వచ్చేటప్పటికి ఈ బాక్స్లో ఇప్పుడు ర్యాక్స్లో ఇది ఉంది కదా, ఒక సైడ్ నుంచి మాత్రమే మెట్లు ఉన్నాయన్నమాట. అంటే జీవాలు ఎత్తేటప్పుడు ఒక సైడ్ నుంచి ఎత్తేసి దాంట్లో పార్టీషన్గా ఇన్ని జీవాలు ఒక బాక్స్లో ఉండాలా అనే లెక్కతో పెట్టేస్తున్నారనమాట. సో ఈ వాటర్ ఏదైతే ఉందో వాటర్ కూడా మనం రెగ్యులర్గా తీసుకుని వచ్చి వేయడం లేదా కొళాయి తిప్పడం అనేది ఉండదు ఇక్కడ ఈ సిస్టంలో. సో కోళ్ళ ఫామ్స్లో మీకు ఉంటాయి కదా డ్రిప్స్, ఆ రకంగానే దీంట్లో కూడా డ్రిప్స్ ఉన్నాయన్నమాట. టైం కరెంట్ వస్తే వాటర్ పట్టాలా, ఇది వాటర్ వాల్ ఇప్పితే వాటర్ రావాలా అనేది ఉండదు. అక్కడ వెళ్ళేసి అది తల పెట్టిందంటే ఆ పైప్ మీకు వీడియోలో కనిపిస్తుంది, అలా టచ్ చేస్తే వాటర్ వస్తూ ఉంటాయన్నమాట. ఆ సిస్టమ్ ఒకటి పెట్టుకున్నారు. దానివల్ల కూడా టైం చూసుకునేసి వాటర్ పెట్టాలా చేయాలా అనేది ఉండదు. సో ఎలివేటెడ్ అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎలివేటెడ్ అంటే 5 అడుగులు ఉండాలా, 6 అడుగులు ఉండాలా, లేదా ఇంకొక అడుగులు ఉండాలా అనేది ఒక చెప్తారు కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలివేటెడ్ అయితే 3.5 అడుగు 4 అడుగులు వదిలి ఉన్నారు కింద నుంచి.
పైన షీట్స్ వేసి కింద నుంచి ఒక 5 అడుగులు 4 అడుగులు 3.5 అడుగు వదిలి ఉన్నారు. కాకపోతే నేను మెయిన్గా మీకు గుర్తు చేయాల్సింది అవతల పక్క నుంచి గోడ కట్టేస్తున్నారండి ఆయన. చుట్టూ నుంచి అది పాములు కొండల్లో ఉందన్నమాట ఫామ్ వచ్చేసి. ఈ పాములు, ఈ నక్కలు, ఇలాంటి జీవాల నుంచి కాపాడుకోవడానికి కింద నుంచి టోటల్గా బ్లాక్ చేసేస్తున్నారు. ఆ కాంపౌండ్ వాల్స్కి సిమెంట్ వాల్స్ వాడతారు కదా, అవి టోటల్గా బ్లాక్ చేసేస్తున్నారు అనమాట బయట నుంచి. ఈయన గాలి రావడానికి పైన ఇప్పుడు మీరు ఏదైతే ర్యాక్స్ చూస్తున్నారో వాటి పైన మీకు అక్కడ రీబర్స్ కనిపిస్తున్నాయి. ఇవి కట్టెలతోటి మనకు కోయిల్ మెషిన్లో దొరుకుతాయి రీబర్స్. ఆ రీబర్స్ తీసుకుని వచ్చేసి పైన మీకు ఎటువంటి జీవం బయట నుంచి రాకుండా అలాగే గాలి ఉండడానికి ఆయన ఆ సిస్టమ్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు చెప్తున్నారంటే ఎలివేటెడ్ అంటే ఇలాగే ఉండాలా అలాగే ఉండాలా అనేది రూల్ ఏం లేదు. మీకు స్థలం ఎంత ఉంది, దాన్ని మీరు ఎలా యూస్ చేసుకోగలరు, అది మనకు మెయిన్గా కావాల్సింది. ఇంకా ఎలివేటెడ్ అంటే ఇక్కడ నేను ఇదే చెప్పబోతున్నాను. ఇక్కడ 3.5 అడుగులు ఆయన ఎలివేటెడ్ చేసేస్తున్నారు. అంటే జీవం కింద ఉండకుండా పైన ఉండడానికి ఆయన చేస్తున్నారు. సో దాన్ని మీరు 6 అడుగులు 8 అడుగులు 12 అడుగులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలివేటెడ్ అంటే మనకు 3 feet 4 feet ఆయన హైట్ పెట్టుకున్నారు. చుట్టూ గాలి రావడానికి పైన హైట్ వచ్చేసి చాలా పైకి లేపేశారు, 20-30 అడుగుల పైకి లేపేశారు అనమాట. ఆ గాలి అనేది మనకి ఇక్కడ సరిపోతుంది. సో కింద వచ్చేటప్పటికి జీవం మీరు అనుకున్నట్టు రోజు క్లీన్ చేయకుండా ఉండడానికి ఇలాగైతే కవర్ అయిపోయింది. సో ఇలాగ మనకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మీరు మార్చుకోవచ్చు అనేసి నేను చెప్పడానికి ఈ వీడియో ప్రయత్నం. సో ఇంక వాటర్ గురించి ఇందాక మాట్లాడాను కదా. సో వాటర్ ఇక్కడ మనం వాల్ తిప్పితే ట్యాబ్లో నీళ్ళు వస్తాయి, అక్కడ ఉంటాయి, మళ్ళీ 4 రోజుల తర్వాత అది క్లీన్ చేయాలా అనేది ఉండదండి. సో ఇక్కడ జస్ట్ అట్లా టచ్ చేసామంటే అది తినేసి వచ్చేసి ఇక్కడ టచ్ చేసిందంటే తలతోటి నీళ్ళ కోసంగా ఆ నీళ్లు తాగుతూ ఉంటుంది. అది తాగినంతసేపు మళ్ళీ వాటర్ వస్తూ ఉంటుంది. మళ్ళీ వేరే గొర్రె వెళ్ళేసి అక్కడ మళ్ళీ తాగుతూ ఉంటుంది పొట్టేళ్ళు, ఇలాగన్నమాట. సో జస్ట్ నిప్పల్స్ ఇవి మనకు కోళ్ళ ఫామ్లో ఉండేటట్టుగా. సో ఈ రకంగా ఖర్చు అనేది పూర్తిగా లేబర్ ఖర్చు అనేది పూర్తిగా తగ్గించేస్తున్నాడు అనమాట ఆయన. సో అక్కడ 3 లేబర్స్ ఉన్నారు, వీటిని చూసుకునేది మాత్రం 2 చూసుకుంటారు, మిగతా పొలాలు అవి ఉన్నాయి. సో ఫీడ్ మెయింటెనెన్స్ మీరు చూడొచ్చు. మేత వేయాలంటే చాలామంది పైకి ఎత్తుకొని పోవాలి. ఆ పైకి ఎత్తుకొని పోవడం అనేది కష్టం. సో మనం వీడియో తీసుకుంటున్నాం కాబట్టి ఇలాగా పెట్టి తీసాం. ఇది నిజానికి ఆయన ఒక్కడే మొత్తం ఫామ్లో ఉండే వాటికి అన్నిటికీ ఫీడ్ అనేది ఇచ్చేస్తారు. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా షెడ్ని. ఇంతేనండి. దీంట్లో నేను చెప్పబోయే మెయిన్ విషయం, చెప్తా ఉండే విషయం ఏంటంటే ఫామ్ మీకు అనుకూలంగా ఎలా కావాలంటే అలాగా మీరు చేసుకోవాలా. ఇక్కడ ఒక రూల్ ఉంది, షెడ్ ఇలా కట్టాలా అలా కట్టాలా లేదంటే ఇంకొకటి చెయ్యాలా అనేది అవసరం లేదు. చాలామంది నాకు ఫోన్లో చేసి ఇదే మాట చెప్తున్నారనమాట. సో ఆ మాటకు అర్థం ఏంటంటే, సార్ ఎలివేటెడ్ షెడ్ అంటే ఎలా ఉండాలి, ఎన్ని అడుగుల్లో ఉండాలి, ఈ రకంగా కాన్సెప్ట్లో మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. సో నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తానండి. సో మీరు షెడ్ కట్టేటప్పుడు అక్కడ మీ ఏరియాని, మీ స్థలాన్ని మీరు ఎలా కావాలో అలా మార్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ షెడ్ ఎంత పెద్దది ఉందో మీరు చూస్తున్నారు. ఒక్కొక్క బాక్స్లో 20 దాకా ఉన్నాయి. సో ఈ లైన్లో లెక్క పెట్టచ్చు మీరు ఇప్పుడు రైట్ సైడ్లో ఉండే దానిలో ఎలా ఉన్నాయనేది. సో ఒకసారి జీవం పైకి ఎక్కిందంటే కట్టింగ్కి వెళ్ళేదాకా మళ్ళీ కిందకి రాదు. అలాంటప్పుడు మీకు ఫీడ్ అనేది ఇచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఒక్క మనిషే అతను టోటల్గా ఫీడ్ దానా మీద మెయింటెనెన్స్ చేస్తున్నారు, అక్కడ ఒక మనిషితోటి సరిపోతుంది. లేదు మీరు గడ్డి కోసి పెంచి చేస్తున్నా కానీ చాఫ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకుని పోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఎలివేటెడ్ షెడ్లో వచ్చేసింది, చుట్టుపక్కల జీవాల నుంచి మనకు రక్షణ కలిసింది. ఈ షెడ్ ప్రత్యేకంగా అడవిలో ఉందండి, అందుకనేసి ఇన్నిసార్లు అలా చెప్పడం జరుగుతూ ఉంది. ఖర్చు కూడా మీకున్న స్థాయిలో ఆ షీట్ ఖర్చు ఏదైతే ఉందో 80 రూపాయల కాడి నుంచి 240 రూపాయల దాకా ఉంది. దాన్ని బట్టి మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇలాగే ఇక్కడ మనకు ఫీడర్స్ రూపంలో కానివ్వండి, డోర్స్ రూపంలో కానివ్వండి, ఇక్కడ చాలా ఖర్చు తగ్గి ఉంది. అంటే వేరే షెడ్లకి ఈ షెడ్లకి డిఫరెంట్ ఉంది కొద్దిగా. అంటే ఈ మధ్యలో ప్లాట్ఫామ్ వేసి ఉంటారు, దాని మీద గ్రిల్స్ పెట్టుంటారు, డోర్స్ పెట్టుంటారు, ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉందన్నమాట. ఒకదానికి ఒకటి అటాచ్ అవ్వడం వల్ల ఏంటంటే ప్రత్యేకంగా డోర్ కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. సో క్లీనింగ్ విషయంలో కూడా ఇది 3x3 ఉంది కాబట్టి మనకు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో గాలి విషయానికి వస్తే పైన చాలా ఎత్తుకు లేపేస్తున్నారు, దానివల్ల అది కూడా చాలా సేఫ్లోనే ఉంది. సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, షెడ్ కొలతలు మీరు చూసుకోండి. దాంట్లో మీకు షెడ్ ఎలా కావాలో అలాగా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు. షెడ్ వేసేవాళ్ళు ప్రత్యేకంగా అంటూ ఎవరు ఉండరు.
మీరు పని చెప్తే దాన్ని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ చేసేవాళ్ళు కూడా మీకు లోకల్గానే దొరుకుతారు. మీ చుట్టుపక్కల పల్లెల్లో, టౌన్లో దొరుకుతారు. వాళ్ళని ఎతికి పట్టుకోండి. సో ఈ వీడియోలో వరకు జస్ట్ ఇది మెన్షన్ చేయడానికే నేను ట్రై చేస్తున్నాను. 800 కెపాసిటీ గల షెడ్ ఇది చాలా బాగుంది. చాలామందికి సజెస్ట్ చేస్తున్నారు కూడా. డాక్టర్స్ కానివ్వండి, అలాగే బ్యాంక్ లోన్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, ఈ షెడ్ని రిఫర్ చేస్తున్నారు. సో షెడ్ అడ్రస్ అయితే మనం పెట్టడం లేదు. షెడ్ ఎలా ఉందో చూపించడానికి ట్రై చేశాను. ఎలా కట్టుకోవాలో అది చెప్పడానికి మాత్రమే ట్రై చేశాను. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది, నచ్చిందనేసి ఆశిస్తున్నాను. ఇంకొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఈ వారంలో కొన్ని ఫామ్స్ విజిట్ చేస్తాను. అది కూడా మీకు వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉన్నాను బ్రదర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి.